వెళ్దామా వెళ్దామా ఈసారి మార్చుకుందామమ్మా. చెప్పక్కర్లేదు. తెలుగుదేశం అంటే బంగారు పార్టీ. జాగ్రత్తమ్మా చెప్పండి. మీకు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి మేము చేయము అంటున్నారు. ఓకే, అది వాళ్ళు చెప్పే మిషా. కానీ వైసీపీ కార్యకర్తలు కూడా ఏం జరగట్లేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు నలుగురు ముగ్గురు నాయకులు తప్పితే వాళ్ళకి తప్పితే మిగతా ఎవరికి కూడా ఏమీ పని జరగట్లే ఇక్కడ. వాళ్ళకి ఏమైనా చేసే ఉద్దేశం వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంత అనికేసుకోగలడు అనే దాని మీద ఉంటుంది ఆయన శ్రద్ధ అంతా. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఆయన ఎంత అనికేసుకోగలరు అనే దాని మీద ఉంటుంది. ఇంకా ఓకే, ఎంతైనా కానీ లాగేసుకుంటూనే ఉంటారు వాళ్ళు. అంతవరకే చూస్తారు. కానీ పక్కన సమస్యలు వాళ్ళు వైసీపీ అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, సిపిఐ అవనివ్వండి, ఎవరైనా కానీ ఒకటే. వాళ్ళ స్వార్థము, సొంత స్వార్థం ఎక్కువ చూసుకుంటూ ఉంటారు. అలాంటి నాయకులు, అలాంటి ప్రభుత్వమే జరుగుతుంది ఇక్కడ. దాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటే ఒకే ఒక అవకాశం ఉంది మనకి. రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా డిపాజిట్లు పోగొట్టేటట్లుగా అతను ఓడించి పంపిస్తే మనకి చంద్రబాబు నాయుడు గారు బోల్డని హామీలు ఇస్తున్నారు. అందరితో పాటు ఆ హామీలే కాకుండా మనకి స్పెషల్గా కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది. గుడివాడ ఒక స్పెషల్ నియోజకవర్గం కింద ట్రీట్ చేస్తున్నారు. అంతకు తగ్గట్టుగా ఫలితం మనం ఇస్తే దాంట్లో ఆయన దగ్గర కూడా మనం హక్కుగా అడిగి తీసుకుందాం చాలా విషయాలు. ఇంకా చాలా